వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. అమిత్ షా అధికార మదంతో అంబేద్కర్పై అనుచితంగా మాట్లాడారని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ టోర్నమెంటును ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారి నుండి రికవరీ చేసి మరలా అభివృద్ధి కొరకు వినియోగించాలని కోరిన రేవెల్లి గ్రామస్తులు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ నాంపల్లి రమేష్ సంగీత దంపతుల పెళ్లి రోజు సందర్భంగా చౌటుప్పల్ ప్రభుత్వ వైద్యశాలలో అల్పాహార పంపిణీ. నాయకులుగా ఎన్నికైన వారు ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే గుర్తింపు తానంతటదే వస్తుందన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గుండాల మండల కేంద్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. యాదగిరిగుట్టలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు. ముఖ్యమంత్రి సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి ఇంట్లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి. 18వ మహాపడిపూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన డిసిసి అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్. అయ్యప్ప అనుగ్రహం అందరి మీద ఉండి సంతోషంగా ఉండాలన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటు సమావేశాల్లో అమిత్ షా అధికార మదంతో అంబేద్కర్పై అనుచితంగా మాట్లాడారని, ప్రపంచమంతా కొనియాడే గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి సేవలను కొనియాడారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరు అని గరితంలో బూరి నర్సయ్య గౌడ్ ప్రజలను పట్టించుకోలేదని, పార్లమెంటు సమావేశాలలో అమిత్ షా అధికార మదంతో అంబేద్కర్పై అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. ప్రపంచమంతా కొనియాడే గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, మంచి పనులు చేసే వారినే దేవుడు అంటారు, కానీ అదేం తీరుగా ప్రజలు దేవుడిగా భావించే వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అమిత్ షా దళిత జాతికి అంబేద్కర్ వాదాలకు క్షమాపణ చెప్పాలని, ఏబిసిడి వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అందుకు ముందుకు సాగుతున్నారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని బీసీ కులగణన చేపట్టాం, కానీ దొరలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదన్నారు. దామాషా ప్రకారం నిధులు, పదవులు కావాలని 99% బీసీ కులగణన చేపట్టాం అని హోంశాఖ మంత్రి వెంటనే విత్డ్రా చేసుకోవాలని, బీజేపీకి భవిష్యత్ లేదని 10 ఏళ్లలో కేసీఆర్ దళితులను విమర్శించారని ఆరోపించారు. సరైన సమయంలో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, హిందూ మతం పేరుతో అధికారంలోకి వస్తున్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలు గంధమల్ల పూర్తి చేస్తే ఆలేరుతో పాటు ఇతర నియోజకవర్గాలు శశశ్యామలం అవుతాయన్నారు. అంబేద్కర్ పేరు ఒక దేవుణ్ణి తలుచుకున్నట్టుగా ప్రజలు తలుచుకుంటున్నారు. ముఖ్యంగా దళిత వర్గాలు తలుచుకుంటున్నారు. ఒక దేవుణ్ణి తలుచుకుంటున్నట్టుగా అంబేద్కర్ యొక్క పేరు రోజు రోజుకు ప్రజల్లో విస్తారంగా ముందుకు సాగుతా ఉన్నది. చూసి ఓర్వలేక, భరించలేక మరి ముఖ్యంగా బీజేపీ నాయకులకు, హోంశాఖ మంత్రులు అమిత్ షా ఆ విధంగా మాట్లాడటం, అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడతారు అనే మాట మాట్లాడటం అంటే మొత్తం దళిత వర్గాన్ని, పేద వర్గాన్ని, భారతదేశ ప్రజలందరినీ అవమానపరిచిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరు చూసిరు, రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని
ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడటం జరిగిందో, ఢిల్లీలో జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఏ నినాదంతో ముందుకు పోతుందో అన్న విషయాన్ని తెరవడేయడానికే ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు ఇప్పుడు నేను ఒక వీడియో ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా గారు మొదలు మాట్లాడి తర్వాత దాన్ని వక్రీకరించారు, ప్రతిపక్షాలు దాన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నం కూడా చేసిండు. అదే వీడియోని ఇప్పుడు మీకు నేను ప్లే చేస్తున్నాను. దినదినవుతుంది. అదే విధంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన గంధమల్ల సాధించుకున్నాం. ఇవాళ 120 చెరువులు అంటే ఎండాకాలంలో కూడా గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు రైతుల కాళ్ళు కడిగే అదృష్టం కల్పించేందుకు మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దీనికి సహకరించినటువంటి మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ 10 ఏళ్లలో ఆలేరు కబడ్డది. ఆలేరు అభివృద్ధి పోస్టులు పెట్టి 3 రోజులకి రేవంత్ రెడ్డి గారి ఇంత పెద్ద స్టార్ని అరెస్ట్ చేస్తారా? అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఇంటికి పోతే గంట సేపు పోలీసు వాళ్ళని దురుసుగా ప్రవర్తించుంటూ ఆయన చెప్పినట్టు ఇద్దరు పోలీసు వాళ్ళు, వేరే వాళ్ళైతే ఇక్కడ పట్టి గుంజుకపోతారు. అందుకే దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో వచ్చిన ప్రకటన దాన్ని ఎదిరించిందంటే తప్పది. మీరు యాక్టర్లు అయితే గౌరవిస్తాం, మీరు మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం. తెలంగాణలో మీరు ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా సరే ఆ సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహానికి నా సహకారం, మా ముఖ్యమంత్రి సహకారం. ఇవాళ చిత్రపురి ఖాళీ కట్టి పోయినసారి ఆ ప్లాట్లన్నీ ఈ దొరలు పంచుకోము. నేను వచ్చినాక బిజినెస్ చేసి ఆ సొసైటీ ప్రెసిడెంట్ 4 నెలలు జైలు వేయించాను. అవన్నీ తీసి ఆ జూనియర్ ఆర్టిస్టులకు మనిషికో ఫ్లాట్ ఇస్తున్నా, మనిషికో ప్లాట్ ఇస్తున్నా. 2 లక్షల రూపాయల గజం ఉంటుంది. ఎందుకు అది చేయలేదు ఆ పని? ఆ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా సినిమా యాక్టర్, ఆయన పేరు మీద ఆ నాలుగు కాజాగూడ అంటే 2 లక్షల గజం. ఆడ నీకు 100 గజాలు ఇచ్చినా 2 కోట్ల రూపాయలు. ఆ ప్లాట్లు నేను పేద ఆర్టిస్టులకు ఇస్తున్నా. ఆ విధంగా చిత్రసీమకు మేము అండగా ఉంటాం. కానీ మీరు మాత్రం ఇక ముందు ఇలాంటి తప్పులు చేయకండి. సమాజానికి పనికొస్తే మీ చేతులైతే సహాయం చేయండి, లేదు మీరు డబ్బులు చేసుకోండి, సంపాదించుకోండి, సినిమా తీసుకోండి. చాలా బాధ అనిపించింది. పొద్దున ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద వాళ్ళు విమర్శించినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన ఆయన బాధ అనిపించిందంట. మానసిక బాధ గుర్తయినంట. అంటే చనిపోయిన గురించి మేము ఇంత బాధపడుతున్నాము, నీకు ఇంత బాధ లేదు, పరమాడతానికి లీగల్ టీం వద్దంటుంది. లీగల్ టీం వద్ద ఎందుకు ఉందంటే ఎట్లా చేస్తుందంటే ప్రతి దానికి ఎక్కడ దొరకాలన్నా ఈ ట్విట్టర్ ఈ 2 పిల్లలు అసలు లీడర్ ప్రతిపక్ష నాయకుడు లేడు. ఎంత దౌర్భాగ్యం ఉంటే 28 రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులు లేని రాజ్యం ఏదైనా ఉందంటే, రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఒక తెలంగాణ. 4 సార్లు శాసనసభ పెడితే ఇప్పటికీ ఆ గుడి ఖాళీ ఉంటుంది. ఇక ఖాళీ ఆయనకి అలవాటు అయినప్పుడు కూర్చొని కూర్చొని గంధమల్ల చేస్తారు. మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెం ఐఎంఏ కార్యాలయంలో డైమండ్ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ టోర్నమెంట్ను ఆదివారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించి నిర్వాహకులతో కలిసి చెస్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెం ఐఎంఏ కార్యాలయంలో డైమండ్ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-19 ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ టోర్నమెంటును ఆదివారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ప్రారంభించి నిర్వాహకులతో కలిసి చెస్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు చెస్ క్రీడలు ఆడడం వలన పిల్లల మేధస్సు మెరుగుపడడంతో పాటు మానసికంగా బలంగా తయారవుతారు అన్నారు. చెస్ క్రీడలు నిత్యం ఆడుతుండడం వలన చదరంగంలోని ఆటుపోట్లనే కాదు జీవితంలో వచ్చే ఆటుపోట్లను కూడా తట్టుకునేలా ప్రణాళికలు రూపొందించే మేధస్సు కూడా పెంపొందుతుందని అన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కప్ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. పిల్లలను ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులను అభినందించారు. అలాగే నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. రేవెల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారి నుండి రికవరీ చేసి మరల అభివృద్ధి కొరకు వినియోగించాలని గ్రామస్తుల ఆవేదన.
నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులను సక్రమ మార్గంలో వినియోగించకుండా దుర్వినియోగం చేశారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. రేవెల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారి నుండి రికవరీ చేసి మరలా అభివృద్ధి కొరకు వినియోగించాలని గ్రామస్తుల ఆవేదన. నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులను సక్రమ మార్గంలో వినియోగించకుండా దుర్వినియోగం చేశారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులు, SDF నిధుల నుండి మంజూరైన నిధులతో సీసీ రోడ్లు నిర్మాణం జరిపారు. సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు పూర్తి చేయడంతో నేడు అవి కంకరపరిచిన రోడ్డు వలె మారిపోయాయి. ఆ రోడ్డుపై నడవలేకపోతున్నామని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు కిందపడి ప్రమాదాలకు గురవుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్డు నిర్మాణం పనులు జరిగేటప్పుడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ నుండి గుత్తేదారు సరైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యతను పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరిచారు. మామూళ్ళ మత్తులో తూగుతూ వారి ఇష్టానుసారంగా బిల్లులు చేశారు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ సైతం పట్టించుకోకపోవడం, తూతు మంత్రంగా పర్యవేక్షణ చేయడంతో రోడ్డు నిర్మాణం జరిపిన కొద్ది రోజులకే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనం దుర్వినియోగం చేసిన గుత్తేదారు నుండి వెంటనే డబ్బులు రికవరీ చేసి మరల గ్రామంలో అభివృద్ధి కొరకు వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామంలో నివాస గృహాల మధ్యనే హై వోల్టేజ్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ప్రమాదకరంగా మారిందని, అప్పుడప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు గురై పక్షులు, మూగజీవాలు చనిపోతున్నాయని, పెద్ద పెద్ద మంటలు రావడంతో భయాందోళన గురవుతున్నామని, విద్యుత్ నియంత్రిక ఏర్పాటు చేసినప్పుడు చుట్టూ రక్షణ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. ఇక గ్రామ పంచాయతీ సిబ్బంది పనితీరు వర్ణనాతీతంగా మారింది. గ్రామంలో 3 గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నప్పటికీ ఒక్కరే వీధులను శుభ్రపరచడం వలన చేయలేకపోతున్నట్టు ఒకరు తెలిపారు. గ్రామంలో నివాస గృహాల మధ్యన ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇక నివాస గృహాల మధ్యనే పెంట కుప్పలు ఏర్పాటు చేయడం వలన దుర్వాసన వెదజల్లుతూ దోమలకు ఆవాసాలుగా మారి రోగాల బారిన పడుతున్నామని గ్రామ ప్రజలు తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి రేవెల్లి గ్రామ పంచాయతీలోని ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి సక్రమమైన మౌలిక వసతులను అందించాలని సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. జగన్ అని పేరు జంగే కానీ జగన్ అని ఈ ఊర్లో నిన్న ఈయన ఉంది నిజంగా పేరు జంగేనా జగన్ అన్న నిన్న మంచి మా కోడి మంచి ఎక్కింది బగ్గున పడింది.
చేస్తూనే ఉండ్రి. మొన్నటి దాకా వాన పడ్డప్పుడు పెట్టింది మళ్ళీ మొలుస్తుంది. రేపు వస్తాడమ్మా, ఇలా ఆదివారం రాదు. ఈ ప్లాట్ అయినా ఎట్లా ప్లాట్ అయితే తీసుకున్నావు నువ్వు. పేరు పెద్ద మనిషి సీనేనా? ఎవరు మీది? రేవెల్లి. సీసీ రోడ్ ఇట్లా ఉంది, ఎన్నేళ్ళు అవుతుంది చేసి? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుందా? ఏంది మరి ఇట్లా ఉంటే ఎట్లా నడుస్తారు మీరు? మరి ఏం చేస్తాం, పోసినాక ఇక మళ్ళీ డబల్ వెళ్ళాడు కానీ అది మరి పోసేటప్పుడు మంచిగా ఏమని లేదా? చెప్పినా కానీ ఆయన ఇక మనం ఎప్పుడు ఇంటికాడ ఉంటాం, మనం చెప్తే వెళ్ళిపోతుంది, అట్లా పోసింది. మరి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది దీనివల్ల? నడవడానికి చెప్పులు లేకపోతే నడవడానికే రాదు, కష్టమే అవుతుంది. నా పేరు లింగమ్మ సార్. ఎవరు మీది? రేవెల్లి. చెప్పింది మీ సమస్య? మాకు ఇంటి పక్కల ఇబ్బంది అవుతుంది సార్, ట్రాన్స్ఫారం ఉంది, పిల్లలు పోయినా కూడా ఇబ్బంది ఉంది, బర్రెలు పోతున్నాయి ఆడికి, ఏది పోయినా కూడా చాలా ఇబ్బంది ఉంది, బాగా మంటలు వేస్తుంది, మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ ఇంటి పక్కల. ఇది దీపియాలి సార్, ఎట్లన్నా చేసి దయచేసి దీపియాలి సార్. నీ పేరమ్మా? నా పేరు మమత సార్. మమత, చెప్పమ్మా ఏంది సమస్య? ట్రాన్స్ఫారం ఉండడం వల్ల చిన్నపిల్లలు పోతున్నారు, అంతా ఇబ్బంది అవుతుంది, కోళ్ళు కూడా చనిపోయినాయి, బగ్గ మంటలు వేస్తుంది, భయం అవుతుంది సార్ మాకు. అనుకోకుండా మంట చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కసారి మేము కనిపెట్టలేకపోతున్నాము, బర్రెలు పోతున్నాయి, కోళ్ళు పోతున్నాయి, అన్ని కాకులాలు మంటలు మంటున్నాయి సార్. అది తీపియాలి సార్, ఎక్కడన్నా చేసాము. ఎవరికైనా చెప్పారా ఎంత ముందుకు? సరే ఊళ్ళోకి ఎవరు రాలేదు, దొరకు చెప్పినాం మేము, సర్పంచ్ కూడా అందరు చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు తీపించట్లేదు. ఇది వేసింది ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఎన్నేళ్ళ క్రితం వేసారు ఇది? 3 ఏళ్ళు అవుతుంది వేసి. ఏం పేరు నీ పేరు? నువ్వేం పని చేస్తావు? ఇదే గ్రామ పంచాయతీ పని, గ్రామ పంచాయతీ చేస్తున్నాం కూడా. మరి చెత్త మొత్తం ఎట్లా ఉంది? చెత్త ఉంటే మరి సెక్రటరీ వచ్చినప్పుడు ఆ నెంబర్ తిరుగుతున్నా కదా నేను పని చేస్తున్నాగా. నువ్వు ఒక్కనే చేస్తావా? ఒక్కనే మరి. ఎంతమంది వీళ్ళు గ్రామ పంచాయతీ వర్కర్లు? గ్రామ పంచాయతీ ఎంతమంది పని చేస్తారు? ఈ గ్రామ పంచాయతీలు ఎంతమంది పని చేస్తారు? గ్రామ పంచాయతీలు అంటే నేను చేస్తున్నాగా ఒక్కనే. ఒక్కనే చేస్తున్నావు? ఇక పోలేరు, ఏదో వరకు సర్పంచ్ ఉంటే నా ఊళ్ళో అయితే లేదంటే సర్పంచ్ 8 మందిని పెట్టుకొని చేయించిండు, నా ఊళ్ళో అయితే లేదంటే. ఇప్పుడు ఎవరు లేరు కదా సార్ పట్టించుకుంటానికి, అంతే. ఇదే బాగా నయం. దానికి నూనె కూడా కాయించి ఇక్కడ ఇటోసారి వేసి సార్ని కూడా కాయించి అది అక్కడికే లెక్క అంట సార్, ఆ ఇల్లు కాడికే. ఇక్కడ ఏవైతే వేసిండు ఆయన అంత అక్కడ చేసిండు ఆయన, మేము అడిగినందుకు ఆయన వేసినాం. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి రేవెల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ రేవెల్లి గ్రామ పంచాయతీ చూడడానికి చాలా ఇబ్బందికరంగా అధ్వానంగా మారిందని ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం పరిశీలించినట్టయితే గత 2 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన ఈ సీసీ రోడ్డు నిర్మాణము కంకర రాళ్ళు తేలి రాళ్లపైన నడుస్తున్నట్టుగా ఉందని చెప్పేసి ప్రజలు చెబుతూ ఉన్నారు. ఈ నాసిరకంగా వేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోడ్డంతా అక్కడక్కడ ధ్వంసమైపోయి కంకరాలు తేలి ఉన్నాయి. గ్రామ పంచాయతీలో ఎటు చూసినా కంకర తేలిన రాళ్లతోనే సీసీ రోడ్లు కనబడతా ఉన్నాయి. అంటే మరి ఈ సీసీ రోడ్లు వేసిన 2 సంవత్సరాల్లోనే ఈ విధంగా మారినట్లయితే దీనిపైన పర్యవేక్షణ చేసినటువంటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏ విధంగా పనిచేశారు? అంటే మామూలు మత్తులో తూలుతూ బిల్లులు చేశారా, లేకపోతే వీళ్ళేం చూడకుండానే బిల్లులు చేశారా, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈ పనులు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రజలు విస్తుపోతూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది ప్రజలు ఈ గ్రామంలో చూసినట్టయితే
సత్య న్యూస్కు మొరపెట్టుకుంటున్న సందర్భంలో అనేక మంది అనేక రకాల సమస్యలు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం పడకేసి ఇళ్ళ మధ్యన అనేక రకాలైనటువంటి చెత్త చెదారం అంతా ఇంటి పక్కనే రోడ్లపైనే ఉన్నాయి. ఎవరు పని చేయట్లేరని చెప్తా ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది 3 వ్యక్తులు గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్లు పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వంతుల వారీగా ఒకరు వాటర్ పెట్టడానికి, ఒకరు కారోబర్గా చేస్తూ, మరొకరు మాత్రము పారిశుద్ధ్యం క్లీన్ చేసే పని చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఒకరి వల్ల మా వల్ల కావడం లేదు, ఒకరు మేము చేయలేకపోతున్నామని స్వయంగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే గ్రామ ప్రజలు ఈ గ్రామాన్ని పట్టించుకునే నాదుడు లేక మాకు అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా ఈ పగటిపూట కూడా వీధి లైట్లు వెలుగుతూ కనబడతా ఉన్నాయి. వాటిని కనీసం ఆఫ్ చేసే వాళ్ళు కూడా లేకుండా పోయారు. అంటే ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధిని పట్టించుకొని ఈ అధికారులనైనా సరే, అదేవిధంగా గ్రామ పాలకులనైనా సరే ఒకసారి ప్రజలు కానీ మనం కానీ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకునేవారు లేక అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ విధంగా నిర్వీర్యం చేయడానికైనా, ఈ ప్రజాధనంతో గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలేమో గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు పల్లెలను పట్టుకొమ్మలుగా మారడానికి గ్రామ పంచాయతీలలో అనేక రకాల నిధులను కేటాయించి వాటిని అభివృద్ధి పదంలో, పల్లెలను అభివృద్ధి పదంలో నడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అధికారులు మాత్రము ఉన్న నిధులని దుర్వినియోగం చేసి వాళ్ళకి ఎవరైతే కాంట్రాక్టర్లు గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకి తొత్తులుగా మారుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఎక్కడో అక్కడక్కడ చిన్న చిన్న తేడాలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా వీటిపైన క్యూసీ వాళ్ళు కూడా ఉంటారు. అదే క్యూసీ డిపార్ట్మెంట్ కూడా మరి కళ్ళు మూసుకొని దీనిపైన పర్యవేక్షణ చేశారా తెలియడం లేదు. ఇకనైనా పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ ధ్వంసమైన రోడ్డు స్థానంలో నూతన రోడ్డు నిర్మాణం చేయించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుత్తేదారు పైన తగినటువంటి చర్యలు తీసుకొని వాళ్ళు తగిన మూల్యం చెల్లించే విధంగా చర్యలు తీసుకోండి. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి కూడా ఈ గ్రామంలో పర్యటిస్తున్నట్టు కనబడతలేదు. ఏ బజారుకు వెళ్ళినా, ఏ వీధిలో చూసినా కూడా సమస్యలు ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే కనబడతా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు చొరవ తీసుకొని రేవెల్లి గ్రామ పంచాయతీ పైన దృష్టి సారించి ఇక్కడ పడకేసిన పారిశుద్ధ్యాన్ని శుభ్రపరుస్తూ, అదేవిధంగా ఎక్కడ నిలిచిన నీరు అక్కడే నిలుస్తుంది, డ్రైనేజీలు సరిగ్గా సక్రమంగా శుభ్రం చేయడం లేదు. కాబట్టి ప్రజలంతా రోగాల బారిన పడతా ఉన్నామని చెప్పేసి అనేక వ్యాధులు సోకుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్రజలకు వెంటనే న్యాయం చేకూరే విధంగా చూడాలని సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ నాంపల్లి రమేష్ సంగీత దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఆదివారం చౌటుపల్ ప్రభుత్వ వైద్యశాలలో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం కస్తూర్బా స్కూల్ మైనార్టీ స్కూల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ నాంపల్లి రమేష్ సంగీత దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఆదివారం చౌటుప్పల్ ప్రభుత్వ వైద్యశాలలో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం కస్తూర్బా స్కూల్ మైనార్టీ స్కూల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ భవన్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తుండడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100 ఆదివారాలు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్ సంధ్యారాణి శ్రీనివాసాచార్యులకు ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా, కార్యదర్శి మొగుదాల రమేష్ గౌడ్, కోశాధికారి గోషిక కరుణాకర్ చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షులు కొసనం రామరెడ్డి, తీరందాసు జగన్నాథ్, ఎండి అత్తర్ పాషా, కాసుల వెంకటేశం, కటకం ప్రశాంత్, వేముల నరసింహ, సిలివేరు మంగయ్య, అయ్యాడపు ప్రతాప్ రెడ్డి, దాచేపల్లి శ్రీనివాస్, సూరోజు సత్యనారాయణచారి, నరసింహ, జానీ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక బండారు గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీ పదవ ప్రమాణ స్వీకారోత్సవం
ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక బండారు గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఆర్య సంఘ భవన నిర్మాణం కోసం ఆర్యవైశ్య నాయకులు అడిగిన ఎకరం స్థలాన్ని ప్రభుత్వ పరంగా ఇప్పించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత సహకారంతో ప్రభుత్వం నుండి ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం కూడా పేద ఆర్య వైశ్యులను ఆదుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, దానికి నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం త్వరలో కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ ఎన్నికైన సంఘం సభ్యులు సంఘ పటిష్టతతో పాటు ఆర్యవైశ్య పేదలకు సహకారం అందించడానికి పనిచేయాలన్నారు. ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు తేలుకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షునిగా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కృషి చేస్తూ సంఘం బలోపేతానికి పనిచేస్తానని, తనకు అన్ని వర్గాల నుండి సహకారం కావాలన్నారు. ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్య పేద మహిళల సంక్షేమానికి అభివృద్ధికి పనిచేస్తామని, ప్రభుత్వ పరంగా కావాల్సిన అవసరాలను తీర్చడానికి కృషి చేస్తామని, అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అందరి సహకారంతో పనిచేస్తానని అన్నారు. తక్షణ మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత, ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్, కార్యదర్శి లక్ష్మీష్ శెట్టి శ్రీనివాస్, అదనపు కార్యదర్శి నాల వెంకటేశ్వర్లు, కోశాధికారి జైని రాములు, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేశం, మాజీ అధ్యక్షులు వీరెల్లి కృష్ణయ్య, తేలుకుంట్ల జానయ్య, గుమ్మడి గీత, గుండా నాగరాజు, వెంకటరమణ, కులకుంట్ల రవికుమార్, కొత్త మాస్ నవీన్, కమిటీ చైర్మన్లు వీరెల్లి సతీష్, సోమ, చంద్రశేఖర్, వివిధ కమిటీల చైర్మన్లతో పాటు వివిధ హోదాలలో ఉన్న వైశ్య నాయకులు పాల్గొన్నారు. సార్ మీ షోల్డర్ బ్యాక్ ఉంచండి మేడం. మేడం దాదాపు 20 కోట్లతోనే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కడుతుంది. దానికి నేను గత ప్రభుత్వంలోనే 6 కోట్లు ప్రభుత్వం నాకు ఇచ్చిన 2 నిమిషాలు ఇలా పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. మరి మహిళా విభాగం అయితే అందరి పేర్లు చెప్పాల్సి వస్తుంది కాబట్టి నాతో వచ్చిన నా అడిషనల్ సెక్రటరీ గారైన శ్రీమతి నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి గారు సమావేశంలో ముఖ్యుల సమావేశంలో అనుకున్నాం. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. మీ వీలుని బట్టి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు చైర్మన్గా వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. మరి ఆ బాధ్యతల ప్రకారంగా వారు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ఆర్యవైశ్య మహాసభ తరఫున తెలియజేస్తూ మరి అవకాశం ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారికి, మరి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎన్నుకున్నందుకు చండూరు డీలర్ సంఘం వయసు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పేరుముట చంద్ర మరి ఈరోజు నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి అధ్యక్ష వహించిన సోదరుడు జై వాసవి. ఈరోజు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసేటువంటి ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు
మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారికి, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, మరియు కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారికి, మరియు రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగ అధ్యక్షురాలు ఉప్పల శారద గారికి, మరియు మాజీ అధ్యక్షుడు శ్రీ వనమా వెంకటేశ్వర్లు గారికి, మరియు ఊరి లక్ష్మణ్ గారికి, మరియు తెలుగుల జానయ్య గారికి, మరియు నా యొక్క తోటి చండూరు మండల పట్టణ రెవెన్యూ డివిజన్ ఆర్యవైశ్యులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయడం నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. మరియు అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం యొక్క అభివృద్ధికి మరియు ఆర్యవైశ్యుల ప్రగతికి ఎలా చేయాలన్న బాధ్యత కూడా నా మీద ఈరోజు అందరూ మోపినారని భావిస్తున్నాను. కాకపోతే చండూరు మండల పట్టణ మరియు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సహాయ సహకారాలతో ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి సేవకు అభివృద్ధికి పాటుపడతారని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి, కానీ ఏ ఒక్కరికో చెప్పి ఏ ఒక్కరికో బాధ్యత వహించే విధంగా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి ఈ విధంగా తెలియజేయడానికి ముఖ్య కారణము ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగు బాల్ నర్సయ్య, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పోలాసు వెంకన్నలు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగు బాల్ నర్సయ్య, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పోలాసు వెంకన్నలు పాల్గొని మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ముందు చూపుగా పనులు చేయడం లేదని, టీడీపీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. టీడీపీ పార్టీలో చేరినట్లయితే క్రియాశీల సభ్యునికి 5 లక్షల ప్రమాద బీమా పథకాలు ఉంటుందని తెలియపరిచారు. గత తెలుగుదేశం పార్టీలోనే రహదారుల నిర్మాణాలు మన గుండాల మండలంలో చేపట్టామని, ఇప్పుడు కూడా ప్రధానంగా రహదారులపై ప్రభుత్వం రాగానే దృష్టి సారిస్తామని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మచ్చ నరసింహులు గౌడ్, బ్రాహ్మణపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కలడం యాదగిరి, ఉట్ల కిషన్, సీతారాంపుర గ్రామశాఖ అధ్యక్షుడు నోమల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు మచ్చ నరసమ్మ గారికి, మన మండల కార్యకర్తలు, లీడర్స్, అధ్యక్షులకు అందరికీ కూడా నమస్కారం. ఇది చాలా వరకు పొద్దున 10 గంటల కార్యక్రమం కాబట్టి కొంతమంది వచ్చి పనులున్నాయి కాబట్టి వెళ్ళిపోయారు. దాని గురించి కాకుండా ఇంకా రేపటి నుండి ఆ కార్యక్రమాలు నా వంతు సహకారం అందరూ మా కొత్త పాత లేకుండా కార్యకర్తలు అందరినీ ఏకాకృతం చేసుకొని 2000 టార్గెట్ నా మండలంలో సభ్యత చేస్తానని జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఇండియా. మన సభ్యుల కార్యక్రమానికి పిలువంగానే వచ్చిన మన ఆలేరు అడే కమిటీ మెంబర్ మన బాలసన్న గారికి, ఆలేరు ఇన్ఛార్జి బాలసన్న గారికి, అదేవిధంగా మండల పార్టీ గుండాల వెంకన్న గారికి, ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఆదరణ అంటే మామూలు ఆదరణ కాదు. ఇంకా టైం లేని కొంతమంది కూడా ఆగుతురు తప్ప లోపడంగా మొత్తం ప్రేమ దగ్గర ఉంది. ఏ హోటల్ కాడ కూర్చున్నా ఒకడు దొంగ ఇల్లు, ఒకటి లంగ పోయినోడు దొంగ విడి లంగాన్ని పేరుకుంది. ఖచ్చితంగా మనకు వచ్చే 47 నెలల్లో మనము ఖచ్చితంగా పథకాలు చేత పడుతున్నాము, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఏ ప్రభుత్వం చేయలేండి, ఎవరు చేయలేండి, మన కార్యకర్తలకు 5 లక్షల బీమా ఇవ్వడం అంటే ఎవడు మనకు తెచ్చేయలేడు, మనకి ఇవ్వలేడు. మళ్ళీ మన పిల్లల చదువు కూడా మనకు ఎంత చదువుకొని మన పిల్లల గురించి కదా చేసేది, మన పిల్లల గురించి చేస్తున్నాం కనుక మన పిల్లలకు మనకు చదువు ఉద్యోగం ఇప్పించేటట్టు వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారంటే ఇంతకంటే మనకేం కావాలి? ఏ కుటుంబం కావాలి చెప్పండి? ఏ కుటుంబం కావాలి మనకు?
మన పిల్లల గురించే కదా మనం చేసేది. అందుగురించే ఇది వదులుకోకండి. తెలుగు వాడితోనే తెలుగువాడు అంటే మనం అంటే తెలుగుదేశము, మనం లేదు కాదు. దీన్ని అందరం క్రమశిక్షగా మనస్ఫూర్తిగా ఒక్క 15-20 నిమిషాలు దాని గురించి ఆలోచించండి. ఆలోచించి మనకు ఎవరైతే మన బంధువులు మనోళ్ళు ఎవరు ఉండరు వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ జరిగితే వీళ్ళకు బీమా ఎట్లా వర్తిస్తుంది వాళ్ళకి అయ్యేటట్టు చూడండి. దయచేసి చూడండి. అందరూ కలిసి దీన్ని మంచికో గంట అర్ధగంట సేపు టైం ఇచ్చి దీన్ని ముందుకు సాగిస్తే మనం అందరం విజయాన్ని సాధిస్తాం. మనం ఆలేరు నియోజకవర్గం నెంబర్ 1గా మనం పాఠ్యాంశాలు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సును ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘంలో నేడు ఒకరోజు ప్రారంభమైనవి. విద్యార్థులతో చరఖ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సును ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘంలో నేడు ఒక్కరోజు ప్రారంభమైనవి. విద్యార్థులతో చరఖ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదస్సులో పాల్గొనడానికి పలువురు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించామన్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రైతులు సైతం ఈ సదస్సులో పాల్గొన్నారని, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు పొడమిపుత్ర కిసాన్ సేవారత్న అవార్డు అందిస్తున్నారు. గ్రామ నిర్మాణ ఇంజనీర్ల ప్రదర్శన, చరఖ ప్రదర్శన, గాంధీ ఫోటో గ్యాలరీ, గాంధీ సుస్థిర విజ్ఞాన ప్రదర్శన సదస్సులో నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతు కుటుంబ సభ్యులకి, గాంధీ గ్లోబల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయమైన నమస్కారం. 50 ఆవులు, 150 కోళ్ళు. ఆర్గానిక్ అనేది ఎందుకు చేయాలంటే ఆర్గానిక్ సైడ్ తీసుకురావాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి నేను నన్ను వేస్తాను కాబట్టి ఎంకరేజ్మెంట్ తీసుకొని ప్రతి విలేజ్లో కూడా వాళ్ళు మీరు చేస్తున్న వ్యవసాయం గురించి, మీరు పండిస్తున్న పంటల గురించి, ఆర్గానిక్ గురించి మీకున్న అవగాహన షేర్ చేసుకొని దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రోజు గాంధీ గారు చెప్పారు, పల్లెలే పట్టణాన్ని పట్టుకోమలు, పల్లెల్లో వ్యవసాయం దేశానికి అన్నం పెట్టే రైతాంగా ప్రతి రైతు వ్యవసాయం మీద ఆధారపడి ఎన్నో గొప్ప టెక్నాలజీ వచ్చిన వ్యవసాయం అనేది Thank you very much. I am going to explain the design of the biogas digester. Now we used a plywood and 4 planks and 2 rods to balance the biogas digester because its weight is too high, and we used 3 centimeters of rods. Inside the bucket we kept manure, potato waste and some broken rice. We use this pressure cage to pressure the microorganisms which are inside the bucket, and we use this saline which we can use the microorganisms to get. Siddhartha. We are from Bright Concept High School, Rangareddy, Hyderabad. This is a biogas digester. In this we have put some broken rice and some manure, or you can say cow dung, and made it a slurry for the bacteria to easily break it down. It is in a chemical process of 4 stages. First stage is hydrolysis. In this the hydrolytic enzyme
breaks down the glucose, proteins and fats into glucose. Cooking. This gas is mostly cheaper than the LPG, so we can use this, and it is also organic. Over to my friend Manish. నమస్కారం సార్. అట్లాగే విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా స్వాగతం. హేమా సుధాకర్ గారు. స్థానిక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఐలే గారు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కలెక్టర్ గారు, డీసీపీ గారు, ఇతర ఆర్డీఓ అందరి అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, ముఖ్యంగా 5 రాష్ట్రాలకు వెళ్ళి ఇచ్చేసి సేంద్రియ వ్యవసాయం మీద ఉత్తమ రైతులుగా అవార్డు తీసుకోవడం, వారు ఈ ప్రాంతంలో మా కార్యక్రమం, ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు చూశారు 1700 గాంధీ విగ్రహాలు నెలకొల్పి తయారు చేయించి గిన్నీస్ బుక్లో రికార్డుగా ఉన్నది ప్రోగ్రాం. దాంతోపాటు రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు ప్రభుత్వం ప్రతి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టుకొని 2 లక్షల రుణమాఫీ రైతులకు సంచలనమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ చేశాం. ఆ రోజు 2 లక్షల. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ బోరెడ్డి అయోధ్యారెడ్డి స్వగృహం తుర్కపల్లి మండల కేంద్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించిన హరిహరపుత్ర శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖ కవి అందశ్రీతో కలిసి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ బోరెడ్డి అయోధ్యారెడ్డి స్వగృహం తుర్కపల్లి మండల కేంద్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించిన హరిహరపుత్ర శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖ కవి అందశ్రీతో కలిసి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి కోట సురేష్, బండారి శ్రీను, కోట కరుణాకర్, మామిడిశెట్టి సురేందర్, గుండెబోయిన కృష్ణమూర్తి, కళాశిఖం అమరీందర్,
నిఖిల్ గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అన్నాన్ని కొదవ లేకుండా, ఆరోగ్యాన్ని కొదవ లేకుండా, ఆయుష్ కొదవ లేకుండా అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఈ కుటుంబం సుభిక్షంగా వర్ధిల్లాలి. ఆసీనులైన మీ అందరి కుటుంబాలు కూడా సదా స్వామి చల్లని కనుసన్నల్లో ఎల్లలు చల్లగుండాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. శరణాగతి శరణాగతి శరణాగతి. అటు విష్ణువు, ఇటు మహాదేవుడు ఇద్దరు ఒక్కటై కన్న సంతానము కదా అయ్యప్ప. ఇది నాకు తెలిసి కలియుగములో ఇంతటి అద్భుతం ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. పౌరాణిక నేపథ్యాలు చిన్నప్పటి నుంచి ఇది చదువుకున్నాను, కానీ అయ్యప్పని చదివినప్పుడైతే ఇక దాని మీద మనకి ఏం మాటలు, శరణాగతి చెప్పడమే స్వామి, శరణాగతి చెప్పడమే. శరణాగతి శరణాగతి స్వామియే శరణమయ్య. శనివారం నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామ పంచాయతీలో కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం నాంపల్లి మండల పరిధిలోనే రేవెల్లి గ్రామ పంచాయతీలో కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా ఉండడానికి యేసుక్రీస్తు చూపిన మార్గము స్ఫూర్తిదాయకమని అన్నారు. అదేవిధంగా రేవెల్లి పెంతెకోస్తు ప్రార్థనా మందిరం సంఘ కాపరి రెవరెండు జి మహిమ క్రైస్తవ మార్గంలో నడిచే వారికి ఆదర్శవంతంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో ప్రజలతో మమేకమై ఉంటారని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా గ్రామస్తులకు ఏర్పాటు చేసిన విందు భోజనాల కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. గ్రామ ప్రజల ప్రార్థనా మందిరం కొరకు తన వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డిని ఫాస్టర్ జి మహిమ శాలువలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి, ఫాస్టర్లు మహిమ, రవికుమార్, రాజు, నాంపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు పానుగంటి వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, సంఘస్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పాటలకు సందడి, వేరుపరిచిన బంధం కాదు, దేవుడు వేరుపరిచిన బంధం ఇది. మరి చక్కటి మాటలు మాట్లాడి గ్రీటింగ్ ఇచ్చి మరి మీరు చాలా మాకు సంఘం తరఫున, మా గ్రామం తరఫున, వచ్చిన సేవకుల తరఫున మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను సార్. ఓకే, మరి చిన్న ముగింపు ప్రార్థన చేసి సార్ కేక్ కట్ చేస్తారు. సార్ని మరి ఒకసారి సన్మానిద్దాం. దేవా, చక్కటి అవకాశం మాకు ఇచ్చావయ్యా. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే, పెద్ద గొప్పవారి మాటల మధ్యన మమ్మల్ని నిలబెట్టావంటే, దేనికి వెన్నిక లేని మమ్మలను రక్షకుని వార్తతో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. సెమీ క్రిస్మస్ వేడుకలను మన రేవల్లి గ్రామంలో అమ్మగారు మహిమ మాస్టర్ గారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు కుమ్మం కృష్ణారెడ్డి గారు, ఎక్కడ సేవా కార్యక్రమాలు చేయాలన్నా ముందుండి నడిపించడంలో ఆయనే సాటి ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ సెమీ క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సెమీ క్రిస్టమస్ వేడుకలను ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుమ్మం కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఈ కార్యక్రమం రావడం వల్ల వారు ఏ విధంగా చూశారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ సెమీ క్రిస్టమస్ వేడుకలు రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం ఏ విధంగా? మేము ఈ రేవల్లి గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ మహిమ గారు ఈ కార్యక్రమం చేసినటువంటి విధానం, క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా అసలు మండల స్థాయిలో చేసినట్టుగా ఉంది. ఇది చాలా చిన్న గ్రామం అయినా కూడా మండల స్థాయిలో చేసినటువంటి ప్రోగ్రాం లాగా ఇది నాకు అనిపించింది. ఎందుకంటే ఉన్నటువంటి చిన్న పల్లెటూరులో కూడా చాలా జనం రావడం, అందరికి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన విధానం, ఆమె చేసినటువంటి సేవ, ఆమె ఆచరిస్తున్నటువంటి పద్ధతులు ఏవైతున్నాయో అట్లా ఆకర్షించి ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రజలందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ యొక్క సందర్భంగా క్రిస్మస్ మన యేసుప్రభు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇంత చక్కటి ప్రోగ్రాం ప్రశాంతంగా ఎక్కువ చిన్నపిల్లలు కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా, నాకు కూడా చాలా ప్రశాంతంగా ఫీల్ కావడం అనేది జరిగింది. మేము ఇంత బిజీ సిటీలో ఉండుకుంటూ అక్కడిక్కడ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక బాగుంటూ వెళ్ళిపోదామని అనుకోని కూడా ఇక్కడ గంటసేపు అయినా ఇక్కడనే ఉందామనే నిర్ణయానికి వచ్చి ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఆనందంగా కళ్ళ పండుగగా అనిపించింది నాకు ఈరోజు అన్ని సందర్భంగా చెప్తుంది. సార్, అదేవిధంగా ఇక్కడ మండల ప్రజలకు మీరు ఇచ్చే సందేశం అంటే ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు ఎలాంటి సందేశం ఇవ్వచ్చు? ఇట్లాంటి పండుగలు ఏవైతున్నాయో ఈ ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో జరుపుకునేటువంటి పండుగలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ మన ఈరోజు జరిగేటువంటి మన యేసు ప్రభువు యొక్క పుట్టినరోజు పండుగ. కాబట్టి దీన్ని మనము సర్వ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చేసుకోవాల్సినటువంటి పండుగలు. ఏ పండుగైనా మనం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఈ క్రిస్మస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా చక్కగా, చాలా ఆనందంగా ప్రోగ్రామ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనకు మనశ్శాంతి కలుగుతుంది. దాంతోపాటు మన యేసు ప్రభు యొక్క దీవెనలు ఉండడం వలన మనందరూ కూడా సుఖశాంతి, ఆరోగ్యం, అందరూ కూడా ఐశ్వర్యం, చాలా చక్కటి జీవితాన్ని గడిపే విధంగా ఆహ్లాదకరంగా అనిపించేటువంటి ప్రోగ్రాం అన్ని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగానే ప్రజలంతా ఎలాంటి భావోద్వేగాలు లేకుండా, అదేవిధంగా అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండేలాగా ఉండాలని చెప్పి మీరు కోరుకోవడం చాలా సంతోషం సార్. మేము కూడా సత్యదేవి గారు అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన భానుపురి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను మొదటి బహుమతి ₹1,00,000 దాత శ్రీరామ్ సాయిరామ్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్న భానుపురి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 రాష్ట్ర స్థాయి పోటీల మొదటి బహుమతి ₹1,00,000 దాత శ్రీరామ్ సాయిరామ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన భానుపురి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను మొదటి బహుమతి ₹1,00,000 దాత శ్రీరామ్ సాయిరామ్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారుడు ఇలాంటి పోటీలను సద్వినియోగం చేసుకొని తమ ఆటకు పదును పెట్టుకోవాలన్నారు. ఎలాంటి మేనేజ్మెంట్ కమిటీ లేకుండా ₹1,00,000 బహుమతితో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి క్రీడలు ఏర్పాటు చేసుకున్న క్రీడాకారులను ఆయన అభినందించారు.
10 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడలకు రాష్ట్ర వ్యాప్తంగా 27 జట్లు రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం క్రీడలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీరామ్ సాయిరామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులంతా కలిసి భారీ కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి దాత గ్లోబల్ కంటి ఆసుపత్రి వైద్యులు నాతాల క్రాంతికుమార్ రెడ్డి, ఉయ్యాల ఉపేందర్, హెడ్ కానిస్టేబుల్ బోస్కా సుధాకర్, ఆర్గనైజర్స్ సతీష్, శ్రీకాంత్తో పాటు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక అయ్యప్ప దేవాలయంలో బ్రహ్మశ్రీ పాలెం మనోహర శర్మ, సారాబ్ లక్ష్మణ్, మొరిగాడి వెంకటేష్ గురుస్వాముల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు 18వ మహాపడి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక అయ్యప్ప దేవాలయంలో బ్రహ్మశ్రీ పాలెం మనోహర శర్మ, సారబ్ లక్ష్మణ్, మొరిగాడి వెంకటేష్ గురుస్వాముల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు 18వ మహాపడి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా పట్టణ కేంద్రంలో దుర్గామాత ఆలయం నుండి హరిహరపుత్ర అయ్యప్ప ఆలయ నిర్మాణం వరకు పంబారటు అయ్యప్ప నామస్మరణంతో ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాల ఊరేగింపు నిర్వహించి పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో పట్టణ ప్రాంతమంతా మారుమోగింది. స్వాములకు, భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఎలుకల చంద్రమౌళి, దూడల యాదగిరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్, వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, కర్రె వెంకటయ్య, పల్ల వెంకటరెడ్డి, కందుల శంకర్, జంపాల దశరథ, బండ పద్మ, పర్వతాలు, దయాల సంపత్, కటకం బాలరాజు, అందే భరత్, బాసాని ప్రశాంత్ మరియు అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వీళ్ళందరూ కూడా వచ్చి మనం ఇక్కడ దేవాలయం నిర్మించుకోవాలి అని చెప్తే అప్పుడున్న శాసనసభ్యులు సునీత గారిని కోరగానే మరి మనకు 33 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు అదృష్టం ఏంటో కానీ మా దంపతులది మరి ఈ శంకుస్థాపన అంటారు, అది కూడా మీరే గురుస్వామి గారు పెద్ద గౌరవనీయులు వారి చేతుల మీదుగా మాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా నా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. నా స్వప్నం కళ ఈ ఆలేరు పట్టణంలో ఈ దేవాలయం ఎక్కడ కూడా నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద దేవాలయం ఎక్కడ లేదు. మనం స్వామివారి మహాపరిపూజ నిర్వహించుకోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా గురుస్వామి గారికి, వారి వెంబడించిన ఆలయం నలుగుల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా స్వాములందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అభీష్టం ఒక్కరు చేసుకున్నా సంకల్పం అందరూ చేసుకుంటే తప్పకుండా దేవాలయాన్ని త్వరితగతిన మనం పూర్తి చేస్తాం. పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని ఎన్నో ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిపై పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసిన దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని, బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశాడని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, క్రైస్తవులు, మైనార్టీలు, అణగారిన వర్గాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. విభజించు పాలించు అనే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పార్లమెంట్లో అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పార్లమెంట్లో ఆందోళన చేశాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమిత్ షాపై చర్యలు తీసుకొని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, కిన్నెర అంజీ, పేర్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మా గౌరవనీయులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, మన మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ గారికి, ఆ తర్వాత మన మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా నాడు రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ఆనాడు ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఇలా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కేంద్రంలో బీజేపీ వచ్చినాక, బీజేపీ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలలో దళిత క్రైస్తవుల మీద, మైనార్టీల మీద, అణగారిన వర్గాల మీద దాడి చేస్తూ ఉన్నది. అదేవిధంగా మొన్న పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, తర్వాత మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అందరూ రోజు పార్లమెంట్ ఆవరణలో జై భీమ్ అని నినాదాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ బీజేపీ ప్రభుత్వానికి పెట్టినట్టు లేదు.
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ అందరూ ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆదరిస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఊకే కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ పేరు చెప్తా ఉన్నారు. అంబేద్కర్ పేరు చెప్పే బదులు ఏదో గుడిలో దేవుని పేరు చెప్తే బాగుంటుందని చెప్పి ఒక అవమానించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అందరికీ దేవుడే, కానీ అంబేద్కర్ గారు కూడా ఇలా రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన చాలా ఆర్టికల్స్తోనే ఇలా తెలంగాణ వచ్చింది, చిన్న చిన్న రాష్ట్రాలు వచ్చినాయి, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ వచ్చింది. ఇలా అంత రిజర్వేషన్ పేరుతో ఇలా రాజకీయంగా పదవులు వచ్చినాయి, చదువులు చదువుకుంటారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, చాలామంది అయ్యారు. కాబట్టి అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాబట్టి ఇలా అంబేద్కర్ గారిని అవమానపరిచినందుకు బీజేపీ పార్టీ నాడు మొదటి నుంచి ఉన్న పార్టీ కాదు, బీజేపీ పార్టీ మధ్యలో వచ్చిన పార్టీ. అది ఆంగ్లేయులకు మధ్యవర్తిత్వం చేసింది, మీడియేటర్ చేసింది వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయలే, ప్రజల కోసం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాల కోసం ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, ప్రజల కోసం పనిచేసారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికి గౌరవం ఉంటుంది. ఇలా బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ బీజేపీ పార్టీ మధ్యలో వచ్చిన పార్టీ మధ్యలోనే ప్రజలందరూ ఎప్పుడో ఒకసారి బుద్ధి చెప్తారు. తప్పకుండా ఇలా అంబేద్కర్ని మనం అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కాబట్టి రేపు మా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం, పీసీసీ ఏసీసీ ఆదేశానుసారం రేపు ఇక్కడి నుంచి మన క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టర్ గారిపై మెమోరాండం ఇస్తాం. దళిత గిరిజన ఎమ్మెల్యేలను కూడా రమ్మని చెప్పినాను. రేపు మన నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా రమ్మని చెప్పినాను. అందరూ కూడా ఇక్కడి నుంచి ఫాలో అయ్యి మా నల్గొండ పట్టణ సమీపంలోని చర్లపల్లిలో నిర్వహించిన శ్రీ శబరిగిరీశ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రు శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీర్తిశేషులు రాజన్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో, శ్రీ సుకుమార్ గురుస్వామి అనుగ్రహంతో, రాపోలు విద్యాసాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మండల పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడారు. పట్టణ సమీపంలోని చర్లపల్లిలో నిర్వహించిన శ్రీ శబరిగిరీశ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీర్తిశేషులు రాజన్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో, శ్రీ సుకుమార్ గురుస్వామి అనుగ్రహంతో, రాపోలు విద్యాసాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మండల పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మండల పూజ ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. విద్యాసాగర్ గురుస్వామి మాట్లాడుతూ చెర్లపల్లిలో అయ్యప్ప మండల పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆ అయ్యప్ప పూజ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అయ్యప్ప దేవాలయ చైర్మన్ పిన్నపురెడ్డి నర్సిరెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప పూజ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు పిన్నపురెడ్డి జాన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప మండల పూజ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నదాన సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చెర్లపల్లి ప్రజలు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ మంత్రి గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. తప్పకుండా ఈ యొక్క గుడికి రావాలని వారి
నాంపల్లి కొత్త వార్డులో ఇది ఉమ్మడి చెర్లపల్లికి సంబంధించిన అయ్యప్ప స్వామి ఆలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మండల పూజ మహాపరిపూజ కార్యక్రమం అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఘనంగా అభిషేకాలు నిర్వహించి ఇక్కడ వచ్చిన స్వాములకు, అయ్యప్ప స్వాములకు, సివిల్ స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి మేజర్గా భక్తులు విరాళాలు ఇవ్వడం, అదేవిధంగా ఈ గుడి గత 7 ఏళ్ల సంది మొదలైంది, ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా కావడానికి నోచుకోలేదు. కావున ఈసారి అందరూ భక్తులు కూడా గట్టిగా ముందుకు వచ్చారు. మళ్ళీ సంవత్సరం దేవాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులను కూడా ఈ దేవాలయ నిర్మాణానికి మీ వంతుగా సహకారం చేయాలని భక్తులు కూడా కోరడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన అయ్యప్ప స్వాములకు, అదేవిధంగా సివిల్ స్వాములకు, ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ పేరున స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ గుడి ఇంతకంటే నెక్స్ట్ సంవత్సరం వచ్చే వరకు స్వామివారిని పైన నిలబెట్టుకొని రంగమంగా ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం. భక్తులు కూడా సహకరించి ఇలాగే ఎప్పటిలాగే ఇప్పుడు మళ్ళీ సహకరించి మాకు కోఆపరేట్ చేసి గుడి నిర్మాణానికి కూడా సహకరించాలని కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీ శబరిగిరి అయ్యప్ప స్వామి దేవాలయం చర్లపల్లిలో మండల పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమానికి చర్లపల్లి గ్రామ ప్రజలు, అయ్యప్ప భక్తులు, శివస్వాములు, ఆంజనేయ స్వాములు అందరూ కూడా హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది ఆలయం నిర్మాణంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ సహకరించాలని అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ కోరుకుంటున్నాం. ఈరోజు చట్టపల్లి శబరిగిరీశ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన సన్నిధిలో స్వామివారి మండల పూజా మహోత్సవం అత్యంత వైభవంగా భక్తుల సందర్భంలో వైభవపేతంగా జరిగింది. స్వామి అందరూ సహకరించారు. దేవాలయం నిర్మాణంలో ఉంది. దేవాలయం పైన ధర్మగుళ్ళు, ఉపాలయాలు నిర్మాణం జరుగుతున్నాయి. దాతలు ఇంకా ఎంతోమంది సహకరించి ఈ దేవాలయాన్ని అత్యున్నతంగా వైభవపేతంగా దివ్యమందిరంగా నిర్మించాలని సహకరించాలని అందరినీ కూడా స్వామివారి పాదాలను శరణుకుంటూ అందరినీ భావిస్తున్నారు. దేవాలయంలో అందరూ కూడా భావించుకున్న స్వామి శరణం. ఈ దేవాలయం నల్లగొండ పట్టణానికి సింహద్వారంలో మన చర్యలో ఉండడం మన సంతోషకరమైన విషయం, మన భాగ్యం. హెడ్లైన్స్ మరోసారి. అమిత్ షా అధికార మదంతో అంబేద్కర్పై అనుచితంగా మాట్లాడారని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ టోర్నమెంటును ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారి నుండి రికవరీ చేసి మరలా అభివృద్ధి కొరకు వినియోగించాలని కోరిన రేవెల్లి గ్రామస్తులు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ నాంపల్లి రమేష్ సంగీత దంపతుల పెళ్లి రోజు సందర్భంగా చౌటుప్పల్ ప్రభుత్వ వైద్యశాలలో అల్పాహార పంపిణీ. నాయకులుగా ఎన్నికైన వారు ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే గుర్తింపు తానంతటదే వస్తుందన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గుండాల మండల కేంద్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. యాదగిరిగుట్టలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు. ముఖ్యమంత్రి సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి ఇంట్లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి. 18వ మహా పడిపూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్. అయ్యప్ప అనుగ్రహం అందరి మీద ఉండి సంతోషంగా ఉండాలన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డి.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.